పూజ అంతా పూర్తయిపోయాక పంతులు గారైతే అభితో ఎలా అంటూ ఉంటారు, అయ్యా ఇక మాకు సెలవు ఇవ్వండి, మేము వెళ్ళొస్తామని చెప్పి అంటూ ఉంటారు. దాంతో అభి అయితే ఝాన్సీతో, ఝాన్సీ పూజారి గారికి తగిన కానుక ఇచ్చి పంపిద్దామా, వెళ్ళి కానుక తీసుకురా అని చెప్పి అంటాడు. దాంతో ఝాన్సీ అయితే అలాగే అభి అని చెప్పి లోపలికి వెళ్ళి కానుకను తీసుకుని వస్తుంది. ఇంతలో కానుక ఇచ్చేశాక పూజారి గారైతే సరే సరే అభి గారు, మేము వెళ్ళొస్తాం సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సరే మీరు వెళ్ళి రండి అని చెప్పి పూజారి గారు అలాగే వాళ్ళ అమ్మాయి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక అభి అయితే అవును పూజారి గారికి కానుక మాత్రమే ఇచ్చాము, మనం ప్రసాదాలు ఇవ్వలేదు కదా ఝాన్సీ అని చెప్పి అంటూ ఉంటాడు అభి. అది విని అక్కడ ఉన్న ఝాన్సీ అయితే అవును అభి మర్చిపోయాను, తర్వాత పంపిస్తానులే అని చెప్పి అంటుంది. అది విని అభి అయితే ఆ తర్వాత ఎందుకు, ఇప్పుడే ఇద్దాం, సరే నేను ఇస్తానులే అని చెప్పి అభి అంటాడు. ఇక అభితో పాటు బాబీ కూడా నేను కూడా ఇస్తాను పద అబ్బాయి అని చెప్పి అభి అలాగే బాబీ వాళ్ళిద్దరూ కూడా ప్రసాదాలన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టడానికి వెళ్తారు. ఇక అది చూసి ఝాన్సీ షాక్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కానీ ఆ పూజారి గారి దగ్గరకు వెళ్ళి ప్రసాదాలు ఇస్తే పక్కనే ఉన్న స్వరాన్ని చూస్తే ఏమవుతుంది, అబ్బా నాకేంటి ఈ టెన్షన్ అని చెప్పి తను కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో అభి అలాగే బాబీ వాళ్ళిద్దరూ కూడా ప్రసాదాలు అయితే ప్లేట్లో పెడుతూ ఉంటారు. అలా ప్రతి ప్రసాదాన్ని ప్లేట్లో పెట్టి తాంబూలం కూడా పెట్టి అవి అయితే బాబీకి ఇచ్చి సరే బాబీ నువ్వు వెళ్ళి ఆ పూజారి గారికి ఇచ్చేసిరా అని చెప్పి బాబీ చేతిలో పెడతాడు. అది విని ఝాన్సీ అయితే అమ్మయ్య ఇప్పుడు అభి వెళ్ళకుండా బాబీ మాత్రమే వెళ్తున్నాడు, నేను తప్పించుకున్నాను అని చెప్పి అనుకుంటుంది. ఇక అభి అయితే ఆ ప్రసాదం ప్లేట్ని బాబీకి ఇచ్చి సరేనా నువ్వు పంతులు గారికి ఇచ్చేసేరా అని చెప్పి అంటాడు. దాంతో బాబీ అయితే సరే అబ్బాయి అని అంటాడు. If you like this video, please subscribe our channel.